నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా ఆలుమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం, కొలువుదీరిన రథసారథులు. తుని నియోజకవర్గంలో ద్వారాలు తెరిచిన టీడీపీ, వైసీపీ నుంచి కొనసాగుతున్న వలసలు. జగన్ అరెస్టు ఖాయమన్న జ్యోతుల మద్యం గ్యాంగ్ పై సమగ్ర విచారణకు నెహ్రూ డిసెంబర్. అభివృద్ధి ఆలంబనగా కూటమి పాలన, పెందుర్తిలో అభివృద్ధి పనులకు పంచకర్లు ప్రారంభోత్సవాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలుమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విచ్చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొత్తపల్లి వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ గా కేతా రాంబాబు, పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన వాసంశెట్టి సుభాష్ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను అధిష్టానం గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు తీసుకువెళ్లాలన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో జగన్ బండి ఖాళీ అవుతోంది. బేషైన సుపరిపాలన అందిస్తోన్న ప్రభుత్వ విప్ యనమల దివ్య తొలి ఏడాదిలో చేసిన అభివృద్ధికి ఆకర్షితులవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యనమలకు జై కొడుతున్నారు. మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తాజాగా కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన పలువురు వైకాపా నాయకులు యనమల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తుని నియోజకవర్గంలో వైసీపీ తుడిచిపెట్టుకోబోతుందా? నియోజకవర్గ అధినేత్రి ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజాహితానికి అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలు కోరుకున్న రీతిలో అందిస్తున్న సుపరిపాలన ప్రశంసలు అందుకుంటున్నాయి. అందుకే జనం కోరుకుంటున్నారు ప్రభుత్వ విప్ యనమల దివ్య నాయకత్వాన్ని. ప్రజా అభీష్టమే పరమావధిగా సుపరిపాలకురాలు సారథ్యంలో నడిచి తమ గ్రామాలను అభివృద్ధి పరుచుకునేందుకు పల్లె పల్లె నుంచి కదిలి వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు యనమలకు జై కొడుతూ మేము మీ బాటలోనే అంటూ స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.
తాజాగా కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు ఆ పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో లోవ దేవస్థానం మాజీ చైర్మన్ గొర్లి అచ్చెన్నాయుడు, మాతిరెడ్డి భాస్కర్ రావు, మాతిరెడ్డి బాబులు, భీమిరెడ్డి తాతబ్బాయి, గుడివాడ నాని ఆధ్వర్యంలో గొర్లి జగ్గునాయుడు, మాతిరెడ్డి నాగన్నదొర, గుడివాడ జమీలు, గుడివాడ రాంబాబు, గుడివాడ నరసింహమూర్తి, లెక్కల శ్రీను, గొర్లి సత్యనారాయణ, సీలి నాగరాజు సహా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన 38 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వీరికి పసుపు కండువాలు కప్పిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితంలో జగన్నాథపురంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసిన యనమల గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామన్నారు. సీనియర్ నాయకులు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, గాడి రాజాబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా శంకుస్థాపన వచ్చాడు. అందుబాటులో అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, మాది ఐక్య సంఘంలో ఉన్నాడు. సో అప్పుడు ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ముఖ్యులు కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నప్పుడు కూడా త్యాగేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రత్యేకంగా జిల్లా పరిషత్ చైర్మన్గా నేను రిజిస్ట్రేషన్ చేయించాను. ఆ రోజు శంకుస్థాపన నాటం కూడా వచ్చాను. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అది అక్కర్లేటువంటి దానిలో ఆ రోజున మెసేజ్ కూడా ఇచ్చారు. అయితే మొత్తం ప్రధానంగా తెలుసుకురా ఆయన పట్టుదలైనటువంటి అభివృద్ధి భావాన్ని చూసినటువంటి వ్యక్తి ఆ రోజున ప్రతి పరిస్థితిలో శంకుస్థాపన చేయాలని ఆయన వచ్చారు. మనతో కూడా వచ్చాం. అప్పుడు శంకుస్థాపన చేసేసాం. ఆ పాత గవర్నమెంట్లో శంకుస్థాపన చేశాం. 2022లో శంకుస్థాపన చేసాం. గవర్నమెంట్ టైంలో ఎలక్షన్స్ వచ్చాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. పార్టీలో మనం కూడా చేరాం. పార్టీలో చేరాము. 2 నెలలకి ఎలక్షన్ వచ్చారు. ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండ విద్యార్థులతోటి అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన మేమంటే ముందు అయ్యాను. ఎమ్మెల్యే కూడా 2 రోజులు ఉండలేదు. అయితే అంటే తర్వాత మన బాధ్యత మొట్టమొదటిగా న్యూస్లో ఈ మండలంలోనే న్యూస్లోనే ఆ ప్రశ్న చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఘనతని కూడా మీకు సందర్భంగా ఆలోచన కూడా చాలా మంది ఆ ప్రశ్న లోపల ఉంటూ చర్చలు అడిగిపోతాను. తెలంగాణ ఉంటే ప్రతిదీ చూసుకొని కూడా కాదు ఇప్పుడు అలాగే పర్యటన ఆ విధంగా ప్రతి మొట్టమొదటిగా నేను పూర్తి చేసినటువంటి వీటిల్లో నేను తెలంగాణతో అనిపించాను. ఎన్నో విషయం వచ్చేటప్పటికి మీకు ఆ ద్వారా తెలిసి ఉంటుంది. ఇంకోటి మీకు మొదటిలో ఎప్పుడు ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు లేడీస్ అంతా కూడా వెళ్ళదు చేస్తూ చేసి ప్రాణాలు కూడా అట్లా నీవు వరగతి తాగాడు. అప్పుడు అందరికీ కూడా బాగా చేసి మళ్ళీ అక్కడ ఇమీడియట్గా ఒక వాటర్ ఓవర్ టైం కావాలనే ఉద్దేశంతో అక్కడ ఓవర్ టైం కొట్టి వీళ్ళందరికీ కూడా మొత్తం గ్రామానికి అందరూ కూడా సప్లై చేశాం. గ్రామస్తులకు మండల నాయకులకు ఈరోజు తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవడానికి చేసినటువంటి సోదరులకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకానికి నమస్కారాలు. తెలంగాణ నాయకులు నాకేం కొత్త కాదు. చాలాసార్లు చెప్పాను. రాజకీయ జీవితంలో మొట్టమొదటి రాజకీయంగా స్టేజ్ ఎక్కింది ఈ జగన్నాథపురం. అప్పటి నుంచి కూడా ప్రతి ఎలక్షన్కి కూడా ఈ జగన్నాథపురంతో ప్రచారం మొదలుపెట్టాను. అయితే కొన్ని కారణాల వల్ల కొంచెం దూరం అవ్వడం ఏదైనప్పుడు కూడా మనసులో జగన్నాథపురం అంటే నాకెంత అభిమానం ఉందో మీకు కూడా అంత అభిమానం ఉంటుంది. ఎందుకంటే జగన్నాథపురం అప్పటికి ప్రెసిడెంట్ బాగుంటుంది. కానీ అలాంటి టైంలో కానీ మీ జగన్నాథపురంలో తెలుగుదేశంలో కార్యక్రమం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో కార్యక్రమాలు చేశాను. నేను ఉపన్యాసాలు చాలా చరిత్ర కలిగినటువంటి ఒక మార్పు జగన్నాథపురం
చూపించింది. మండలానికే కాకుండా మొత్తం నియోజకవర్గానికి. ఆ రోజున మొట్టమొదటిగా మీకు మొదలుపెట్టింది బ్రిడ్జి. ఆ రోజున ఢిల్లీలో సర్పంచ్గా ఉన్నారు. ఐదు సంఘం ఉండేది. అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ కూడా పెట్టలేదు. అప్పుడు ఐదు సంఘం తరఫున నాకు కూడా పెద్దగా తెలియదు. నేను కొద్దిగా తెలియాలి మమ్మల్ని ఐదు సంఘం ఉంటుంది. కొద్దిగా బ్రిడ్జి సైన్ చేశారు పక్కన పడుతున్నాను. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఉండేటువంటి రాజకీయ విభేదాలతో ఆయన నాకు అనుకూలంగా ఈ సంఘాలకు ఐదు సంఘాలకు అనుకూలంగా బ్రిడ్జి శాంక్షన్ చేశారు. అది మొట్టమొదటిగా శాంక్షన్ అయితే ఈ ఊరు బ్రిడ్జి శాంక్షన్ చేశారు. పెంచలేదు. ఇలా కాలు రావాల్సి వచ్చింది. మూడో కార్యక్రమం చూస్తే ఇల్లు చాలా మంది చేయాలి. నేను మొట్టమొదటిగా మీ యోజనకు అందరికీ చూసేది ఊరంతా బిజీగా ఉంది. ఎక్కడ పెద్ద ఎక్కడ ఒకటి రెండు కట్టించేదంటే అటువంటి మీకు దాదాపు 350 ఇల్లు ఒకేసారి శాంక్షన్ చేసి మీ అందరికీ కూడా మీ గ్రామాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఊళ్ళో తయారు చేసుకుంటాం. అక్కడికెళ్తే చూస్తాం బాబు అంటే ఆ విధంగా చాలా ప్రత్యేక ఎప్పుడైతే మాకు ఆనవాయితీ ఏంటంటే మేము రామ్ పోలీస్ స్టేషన్కి అన్నప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం అలా అయిపోయింది. అలాగే మొన్న కూడా మా అన్నాన్ని కూడా అక్కడికే తీసుకొచ్చాను. వచ్చి ఊరి నుంచి మొదలుపెట్టాము క్యాంపెయిన్. అంటే మీ ఊరికి నాకు రాజకీయాలకు చాలా సంబంధాలు ఉన్నాయి. తర్వాత మిగతా అభివృద్ధి అంతా చేశాం. సర్పేట్గా అప్పుడుగా జరుగుతుందా మిగతా దేవుడు పంపించే సర్పేట్ ఈ పెట్టినన్నీ కూడా ఆ రోజు ఆ టైంలో వెళ్ళేసి మొత్తం బోర్డు కారు చిన్న అంటే మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఎవరు ఉపయోగపడతారు, ఎవరు మనకు ఉపయోగపడుతుంది, ఎవరు మనం బాగుపడతాం, మన జీవితాలు బాగుపడతాయి, మన గ్రామాలు బాగుపడతాయి అనేటువంటి మన ప్రాంతం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచించాలి. గుడ్డుగా ఓట్లు వేయగలుగుతారు. ఓటు నాకు వేయడం నేను కూడా అనలేదు. వచ్చి 4 చెప్పి మనకు ఈ గ్రామంలో మీటింగ్ పెట్టి ఓట్లు వేయించుకునేది లోకల్ వాడే వేసుకుంటారు. అంటే అంటారు ఎవరికి నచ్చితే వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. నచ్చడం అనేది ఎక్కువ రావాలంటే మీకు జరిగినటువంటి న్యాయం బట్టి నచ్చడం ఉంటుంది. అంతేగాని మీకేం జరగకుండా మాకు బాగానే ఉంది, రాజకీయ గ్రామాల్లో రాజకీయాలు ముఖ్యం, ఆ రాజకీయాలతో మేము బతుకుతున్నాం, రాజకీయాలు వెళ్తే మేము పక్కనేమని పరిస్థితిలో ఉంటే అది నష్టపోయిన జీవితం నష్టపోతాం. ఇంకొక కార్యక్రమం కూడా అప్పుడు ఒకసారి జర్నీలో ఉన్నప్పుడు అనుకున్నాను. అక్కడ కల్వర్టు కూడా కట్టించాను. జగన్నాథపురానికి మీ ఊరికి మధ్యలో ఉంటే అక్కడ వ్యవసాయ స్టాక్కి కల్వర్టు కావాలంటే కల్వర్టు కూడా కట్టించాను. దానివల్ల ఏంటంటే కొంత వీసులో కల్వర్టు కట్టాను. దానివల్ల కూడా 300 ఎకరాలు 400 ఎకరాలు సాగు అవుతుందంటే ఇమీడియట్గా కట్టించాను. ఈ ఊరికి చేయనటువంటి కార్యక్రమం అంటే ఇన్ని కార్యక్రమాలు చేశాం. కానీ రాజకీయాలు ప్రమేయించారు కొన్ని ఊరికి కార్యక్రమాలు. ఆ రాజకీయం చూస్తే రాజకీయాలు అనేటువంటి ఎలక్షన్ టైంలో ఉపయోగించుకోవాలి. అన్నిటి అరెస్ట్ మాటలు ఒక రాజకీయ ఉపయోగించారు. అదేవిధంగా మాత్రం అటువంటి వాళ్ళ వల్ల నష్టం అవుతుంది. మీరు నష్టపోతారు, గ్రామం కూడా నష్టం. గ్రామం కాదు నియోజకవర్గాన్ని కూడా చనిపోయారు. ఒకప్పుడు ఈ విధంగా జగన్నాథపురం అంటే చాలా నమ్మకాన్ని కొన్ని గ్రామంలో ఉంటారు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. అంటే భవిష్యత్తులో అట్లా ఉందండి. పార్టీలోనే కొద్దిగా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా సెటిల్ చేయాలి. ఎందుకంటే మీ పార్టీలో ఎక్కువ గ్రూప్స్ లేదు మీ ఊళ్ళో. అటువంటి మీ ఊళ్ళో తెలుగుదేశం పార్టీలో 8 గ్రూపులు రాబోతున్నాయి. అది కూడా త్వరలోనే అన్ని కూడా సెపరేట్ చేస్తాం. ఈ 3 గ్రామాలను ఇది కూడా సెటిల్ చేస్తాం. ఎందుకంటే గ్రామంలో అందరూ కలిసి ఉంటేనే గ్రామంలో న్యాయం జరుగుతుంది. మీకు కావాల్సిన పనులు అవుతాయి. లేకపోతే ఒకరు వచ్చి నాకు ఇది కావాలి, ఒకరు వచ్చి వద్దు అనేటువంటి పరిస్థితులు ఇలాగే నేను విన్నా. ఒక కావాలంటే ఒక కావాలంటారు గ్రామంలో పనుల మాటలు. అటువంటి నేను ఎవరైతే తప్పుడు కార్యక్రమాలకి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు వదిలేస్తాను. దాంట్లో అమ్మాలి వాటర్ ముక్కు ప్రజలు ముక్కు, వాళ్ళ సౌకర్యాలు ముక్కు, వాళ్ళ ఆనందం ముక్కు తప్ప ఒక వ్యక్తి గురించి నేను అన్యాయం చేయడం అనేటువంటి ఎక్కడ చేయలేదు. చేయలేదు పార్టీలో చేయలేదు, ఇప్పుడు బయట చేయలేదు. మన సౌకర్యం దగ్గరగా ఉండాలన్నారు. ఇప్పుడు మా అమ్మాయి ఎమ్మెల్యే అయిన తర్వాత
నేను కూడా ఇక్కడ ఉంటాను. మీకు ఏది పై కావాల్సినప్పుడు కూడా ఎవరికి ఏది కావాల్సినప్పుడు వస్తే ఆ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే చూస్తాం, నేను చూస్తాం. మిగతా రాజబాబు యొక్క నాయకులు మంది పరిస్థితులు ఇదంతా న్యూ నాయకులు రాష్ట్రం కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు వైద్యం నుంచి ఇక్కడికి వచ్చి బాగుంటుంది. నేను కొంచెం అవకాశం ఉన్నవాడే ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తే కొంచెం అవసరం అయితే కట్టుకుంటున్నాను అవకాశం. ఆ విధంగా ఇప్పుడు కొత్తగా మనం మొదలుపెట్టాను. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళే గ్రామస్తులే ఆ గ్రామంలో కార్యక్రమాలు చేయటప్పుడు బయట కూడా ఎవరు చేయడానికి ఉంటుంది. నేను ఎవరు చేసుకోవడం వీడియో చాలా మంది ఇచ్చాను. నేను కొన్ని తెలిసి ఇంకా కొన్ని తీసుకోవాలి. ఊళ్ళో ఉండేటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ఆర్థికంగా బాగుపడాలి. మీరందరూ బాగుపడాలి ఆర్థికంగా. మీరు బాగుపడితే రేపు ఎలక్షన్స్ మనకు సులువు అవుతాయి. అదేవిధంగా మీ కుటుంబాలు కూడా సక్రమంగా చూసుకోవడానికి మీకు అవకాశం కలుగుతుంది. ఆర్థికంగా బలపడాలి. ఆ విధంగా కార్యక్రమాలు మీరు చేసుకోవాలి. చేసుకుని ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే నా దగ్గర వస్తే నేను చేస్తాను. ఎమ్మెల్యే చేస్తారు. ఇక్కడ స్థానికంగా మీకు రాజబాబు ఆంధ్రప్రదేశ్ గెలిచారు. ప్రతి నాయకులు ఉన్నారు. వారంతా కూడా కార్యక్రమాలు చేస్తారు. అంటే ఒకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిమైనటువంటి స్వాగతం పలుకుతాం. తెలుగుదేశం పార్టీలకు మరొకసారి ఏంటంటే భూమిలో నేను పార్లమెంట్ తెలుగుదేశం చేసిననే ఉంటాను. మరొకసారి మీరు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ భూమిలో కొద్ది రోజులు ఖాళీగా ఉన్నారు. కానీ ఆయన బాగేశారు. వాళ్ళకి తెలియపోతున్నాయి. మిగతా వాళ్ళు తెలియపోతుంది నాకు తెలియదు. ఎలక్షన్ చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత చేసుకోమంటే చేసుకోవాలి. ఎంతో పాటు మీరు అందరూ వచ్చారు. అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసే విధంగా మీరు అవలంబించండి. దానికి అన్ని విధాలుగా మా సహకారం ఉంటుందని కూడా మరొకసారి మీ అందరికీ విధంగా భావిస్తూ ఇలాంటి చర్చలు ఊళ్ళో కొంత స్కూల్లో ఉంటాం. మీ పెద్దవాళ్ళు కూర్చోడానికి మనం గ్రామం బాగు చేసుకోవాలని నేను మాట్లాడుతూ మీ వల్ల కాబట్టి నేను కూడా మాట్లాడతాను. నా వల్ల కాబట్టి వదిలేసి ఎవరు బాగు చేస్తాను. అంటే మన అందరం కూడా కలిసిమెలిసి పెట్టేది ఆ రోజు 80, 81, 82 సంవత్సరంలో ఏ విధంగా అయితే కలిసి పనిచేస్తామో ఆ విధంగా భవిష్యత్తులో జగన్నాథ్ ప్రభుత్వం కూడా కలిసి పనిచేయాలి. ఈ గ్రామానికి ప్రస్తుతం ఏ కార్యక్రమం పెట్టినా అది ఆనవాయితీ మాకు. అంటే మీ గ్రామానికి సంతోషంగా వచ్చేటువంటి విధంగా మీ అందరూ కూడా గ్రామాన్ని తయారు చేయాలని ఒకసారి మీ అందరికీ కూడా మనం చేస్తూ మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో మనస్ఫూర్తిగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పెందుర్తి నియోజకవర్గం రాంపురం గ్రామంలో 2,25,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. రాంపురం పంచాయతీలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన రోడ్లు, డ్రైన్లు, జలజీవన్ మిషన్ ద్వారా నిర్మించబోతున్న వాటర్ ట్యాంక్ శంకుస్థాపన, అంగన్వాడీ బిల్డింగుల ప్రారంభోత్సవాలను ఎమ్మెల్యే చేశారు. అనంతరం జామి గంగునాయుడు రాంపురం ఎంపీటీసీ గండి హిమబిందు, గండి భూషణం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పంచకర్ల ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో నాకు పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేదన్నారు. ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రమే రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప గెలిచిన తరువాత ప్రజలు తమకి ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో వారికి ఎంత అభివృద్ధి చేసి చూపించాము అనేదే ముఖ్యమని అన్నారు. ఒక ఏడాదిలో 229 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాము అంటే దానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఓకే సార్. మాకు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి మన గ్రామ ప్రజానీకం అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం, స్వాగత నమస్మాంజలు తెలియపరచుకుంటూ
పెండింటి పార్వతి గారిని, సభా గారిని ఈరోజు రాంపురం పంచాయతీలో అంగన్వాడీ బిల్డింగ్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, కొత్తగా శాంక్షన్ అయిన వాటర్ ట్యాంకు, 2 అంగన్వాడీ బిల్డింగ్లు, ₹1 కోటితో 1,10,00,000తో రోడ్లు ప్రారంభించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇచ్చిన వెంటనే బ్రహ్మాండంగా పనులు చేసి మళ్ళీ ఓపెనింగ్లు కూడా ప్రారంభించుకోవడం అనేది ఒక పార్టీలో, ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్న మా అందరికీ కూడా ఎన్డీఏ కూటమి ద్వారా ఇది ఒక గౌరవం, ఒక తృప్తి. భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు రాబోతా ఉన్నాయి, మరిన్ని నిధులు రాబోతా ఉన్నాయి. తప్పకుండా వాటితో కూడా ఈ గ్రామానికి ఏం కావాలో పరిపూర్ణంగా అన్ని కార్యక్రమాలు, ఈ గ్రామమే కాదు, ఈ మండలమే కాదు, నియోజకవర్గం మొత్తం కూడా కార్యక్రమాలు తీసుకుని చేస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో నవ్యాంధ్రప్రదేశ్ దూసుకొని పోయిందని ఆయన అన్నారు. స్వర్ణాంధ్ర సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలుపెరుగని కృషి చేస్తున్నారన్నారు. ఆలుమూరు పర్యటనకు వచ్చిన మంత్రి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమం అజెండాగా సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి అన్నారు. 11 సీట్లకు వచ్చిన తర్వాత గుర్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి అని తీర్పిచ్చేవాడు వాడుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ప్రజలు పూర్తిగా తెలివైన వాళ్ళు. ఇక అభివృద్ధి సంక్షేమం అనేది ఈ రాష్ట్రంలో పరుగులు పెడుతున్న సుపరిపాలనలో తొలడిలో భాగంగా కూడా మేమందరం కూడా తలెత్తుకుని సగౌరవంగా రోడ్ల మీదకి వెళ్తుంటే మాకు ఉచిత సిలిండర్ అందింది. అలాగే మా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం అందిందని సగౌరవంగా తెలియజేస్తూ రోడ్లు కూడా ఒక్కొక్కటిగా మీరు అన్ని చేస్తా ఉన్నారు. లేకపోతే సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉన్న చోట మాకు ఈ రోడ్డు వేయండి, లేకపోతే మంచినీరు రావట్లేదు అనేది చెప్తా ఉన్నారు. అవి నోట్ చేసుకుందాం. జరిగిన సంవత్సరంలో అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో చూపించాం. రానున్న 4 ఏళ్లు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ 24/7 కష్టపడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అభివృద్ధి ఆగదు, పెట్టుబడులని ఆగవు. మనకి కేంద్రం నుంచి బలమైన ఆశీస్సులు ఉన్నాయి. మనలో కూడా వాళ్ళు కూటమిలో భాగస్వామ్యులే. కాబట్టి ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని లేని రాష్ట్రం ఏమైనా ఉందంటే, దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని లేని రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. 5 ఏళ్ళు ఈరోజు ప్రపంచ స్థాయి రాజధాని కట్టబోతా ఉన్నాం అమరావతి. మరి ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ కూడా 27లోగా కంప్లీట్ చేస్తాం. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఏవైతే సూపర్ 6లో భాగంగా హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఈ సంవత్సరం చివరికల్లా అన్ని హామీలు నెరవేర్చుకుంటాం. ప్రజలందరూ పూర్తిగా సంతోషంతో ఉన్నారు. యూత్లో కప్పల్లాగా వైసీపీ వాళ్ళు బ్యాక్ అనుకుంటే అదే ప్రపంచంగా భావించి ఏదో మాకు ఊపు వచ్చింది, లేకపోతే మేము వచ్చేస్తున్నామని పిచ్చి భ్రమల్లో బతుకుతా ఉన్నారు. అలాగే గత సంవత్సరం కూడా, గత ప్రభుత్వంలో కూడా వై నాట్ 175 అని పిచ్చూహల్లో వ్యవహరించారు. ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదని ప్రజలు గమనించారు. వాళ్ళు అధికారంలో ప్రతిపక్షంలోకి రావడం కూడా సర్వకాలం. అధికారం మాట్లాడించండి, ప్రతిపక్షంలో కూడా వాళ్ళ ఇంటి పరిస్థితిలో కూడా అధికారంలోకి రాలేరు, అందులో సందేహం లేదు. ఈ రోజున ఈ యొక్క రావులపాలెం నియోజకవర్గంలో, కొత్తపేట నియోజకవర్గంలో అనుభవజ్ఞుడైన బండారు సత్యానందరావు గారు కానీ, అలాగే జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీని గారు కానీ కలిసికట్టుగా కేవలం అభివృద్ధి సంక్షేమం అనేది ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలయికతో చూడముచ్చటగా సుపరిపాలనలో కూడా ఉవ్వెత్తిన జనంతో సగౌరవంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా సుపరిపాలనలో తొలి అడుగు
చాలా ఘనంగా జరుగుతూ ఉంది. రానున్న 5 సంవత్సరాల్లో మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తీర్చిదిద్దుతారనే బలమైన నమ్మకం ప్రజలకి అందరికీ ఉందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయించే పాలసీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ మిథున్ రెడ్డి షిట్ అధికారులు విచారించి అరెస్ట్ చేయడంతో జగన్ మేము ఏ తప్పు చేయలేదు అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుంటే గురువిందర్ పూస మాట్లాడినట్టుగా ఉందని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జ్యోతుల జగన్ నేతృత్వంలో 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, విజయసాయిరెడ్డి మీలో మీ వాటాలు తేలక బయటపడ్డారని, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఈ స్కామ్ లో ముఖ్య భూమిక వహించగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లోనే జరిగిందని, తొందరగా జగన్ అరెస్ట్ తప్పదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, సత్తి సదాశివరెడ్డి, కుంచె తాతాజీ, పాటంశెట్టి నాగేశ్వరరావు, బుద్ధి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దాని మీద చాలా గబ్బులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే ఇది అక్రమ కేసులని చాలా నిజాయితీగా నడిపామని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారే ఈ లెక్కల్లో దారుణంగా దూషిస్తారని మాట్లాడుతున్నటువంటి సందర్భం. సరే, ఈ అక్రమ కేసులా కాదా అన్నదాని మీద తర్వాత వెళ్తాను. ముందు ఈ 2014-19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా దోషేసిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చెప్తున్నారు. 5 ఏళ్ళు పెద్ద గుర్రాల పడుతోమేరా మీరు? 5 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉన్నారు కదా. చాలా రకరకాల విమర్శలు పెట్టారు కదా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని. లేనివి ఉన్నవి సృష్టించి కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేశారు. సాక్షాత్తు మీ ఎంపీనే చితక్కొట్టేసి తొక్కలు తీసేశారు. అంత నిరంకుశంగా వ్యవహరించినటువంటి మీరు 2014 నుంచి 19 వరకు ఈ లిక్కర్ విషయంలో దోపిడీ జరిగితే ఎందుకు 5 సంవత్సరాలు మీరు నిమ్మక నీరెత్తినట్టున్నారు? అందులో మీకు వాటాలు ఉన్నాయా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా ఆలుమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం, కొలువుదీరిన రథసారథులు. తుని నియోజకవర్గంలో ద్వారాలు తెరిచిన టీడీపీ, వైసీపీ నుంచి కొనసాగుతున్న వలసలు. జగన్ అరెస్టు ఖాయమన్న జ్యోతుల, మద్యం గ్యాంగ్ పై సమగ్ర విచారణకు నెహ్రూ డిసెంబర్. అభివృద్ధి ఆలంబనగా కూటమి పాలన, పెందుర్తిలో అభివృద్ధి పనులకు పంచకర్లు ప్రారంభోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.